వినిపించారు. రామ జన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు హిందువులు అన్నిటికీ వేదం ప్రమాణం అంటారు కదా, మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. అప్పుడే అయోధ్య ఆలయం తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికీ ఆయన అనర్గళంగా ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెప్తూ రామకథను వివరిస్తుంటే జడ్జీలతో సహా కోర్టులో ఉన్నవారంతా నివ్వెరపోయారు. అంధుడు, పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు దాని భాష్యం చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా రాముణ్ణి గెలిపించడంలో రామభద్రాచార్య స్వామి కీలక పాత్ర పోషించారు. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. రామభద్రాచార్య స్వామి విషయానికి వస్తే ఆయన ఒక మఠానికి అధిపతి కూడా. ఏది ఏమైనా కోట్లాది మంది హిందువుల కళను నెరవేర్చడంలో ఈయన కృషి మరుపురానిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.